మనందరికీ తెలుసు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిన నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం చాలా ఫేమస్. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి. కాకపోతే పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది ఇక్కడ ముఖ్య విషయంగా మారింది. ఎందుకంటే గెలుపుపై ఎవరి అంచనాలు వాళ్ళకే ఉన్నాయి. దీని మీద వైసీపీ అయితే ఒక లెక్కనైతే ప్రకటించడం జరిగింది. పిఠాపురంలో వైసీపీ గెలవబోతుందని. వాళ్ళు వైసీపీ గెలవడానికి ప్రధాన కారణాలు అయితే కొన్ని కారణాలు అయితే చెప్పడం జరిగింది. ఆ కారణాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కాపులు ఎక్కువ అని చెప్పేసి అక్కడ పవన్ కళ్యాణ్ అయితే నించోవడం జరిగింది. దాదాపు 50%కు పైగా కాపులు ఉన్నారు కాబట్టి అక్కడ ఈజీగా గెలవచ్చు, ఈసారి ఎలా అయినా అసెంబ్లీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అక్కడైతే నిలబడటం జరిగింది. అక్కడ నిలబడ్డ తర్వాత పవన్ కళ్యాణ్ అందరూ కాపులకి వెనక రాలియారు. ఎందుకంటే ఒక కాపు జాతి నాయకుడిగా పవన్ కళ్యాణ్ని గుర్తిస్తూ కాపులందరూ పవన్ కళ్యాణ్కి దాదాపు 90% వరకు అయితే ఓటు వేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కు వల్ల ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్న మరియు కాపుకి వ్యతిరేకంగా ఉన్న కులాలు ఉన్నాయి కదా, ఆ ఎస్సీ కానీ బీసీ కానీ రెడ్డి కానీ మిగతా కులాలన్నీ ఏంటంటే వీళ్ళ మీద కోపంతో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకుడు కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎన్నుకుంటున్నారు కాబట్టి మేము ఎందుకు పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలని చెప్పేసి మిగతా వర్గాలు ఎస్సీ వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ మిగిలిన వర్గాలన్నీ వైసీపీ అభ్యర్థి అయిన వంగ గీతకి ఓటేసినట్టయితే వైసీపీకి ఒక తాత్కాలిక సర్వే నివేదిక అందిందంట. ఆ నివేదిక ప్రకారం వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి కాపు వాళ్ళు ఓట్లు వేస్తే మిగతా కులాలకి మిగతా వర్గాల వాళ్ళు వైసీపీకి ఓట్లు వేశారని చెప్పేసి వాళ్ళైతే ధీమాతో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, మరొకసారి వంగ గీత మరియు మరొకసారి వైసీపీ అక్కడ విజయకేతనాన్ని ఎగరేస్తుందని అయితే వాళ్ళు చాలా ధీమాతో ఉన్నారు. ఇది మరి పవన్ కళ్యాణ్ మరి గెలుస్తాడా లేదా అనేది మనకి రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. కానీ వైసీపీ లెక్క మాత్రం అక్కడైతే వాళ్ళైతే చాలా ధీమాతో ఉన్నారనేది మనకైతే తెలుస్తుంది.